మార్చడానికి యేసు రక్తం కావాలి, యేసు ప్రేమ కావాలి, యేసు వాక్యం కావాలి. ఎందుకండి ఆ యేసును తప్పు పట్టి ఆ దుర్మార్గుల జోలికి ఎందుకు వెళ్తారు? వదిలేండి వాళ్ళని. వాడికి పని పాట లేదు. 24 గంటలు బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి తప్పుడు మాటలు మాట్లాడుకునేవ్వండి. మీరు మాత్రం యేసు మాటలు ప్రకటించండి. చివరిగా ఈ మాట చదువుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో బైబిల్ ఏమని హెచ్చరిస్తుంది? ఈ క్రైస్తవ జనాంగాన్ని ఏమని హెచ్చరిస్తుంది చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వదిలేవాడిని, విసర్జించు. అట్టి వాడు మార్గము తప్పేవాడాడు, తనకు తానే శిక్ష పడిపోతాడికి. వాడు తప్పు చేస్తున్నాడు, నేను వేస్తా వాడికి శిక్ష. మాటి మాటికి మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి. మాటి మాటికి వాళ్ళ డిబేట్లకు పిలవకండి. మాటి మాటికి అనవసరంగా రచ్చ చెయ్యకండి. పగ తీర్చేవాడు పైన ఉన్నాడో, ఎవరికైనా శిక్ష విధిస్తాడో. భూమి మీద ఉన్నప్పుడు ప్రతి వాణ్ణి మార్పు చెందడం కోసం క్షమిస్తాడు, సహిస్తాడు, ప్రేమిస్తాడు. హద్దు దాటితే శిక్ష విధిస్తాడు ఆయన. ఎందుకు అనవసరంగా మీరు ఆవేశపడి మీ ప్రాణాలు తీసుకోకండి ప్రియులారా. ఇతర గ్రంథాల జోలికి వెళ్ళకండి, ఇతర దేవుళ్ళ జోలికి వెళ్ళకండి. అసలు వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ నామాలను మీ నోట ఉచ్చరింపకండి. మీ నామం, మీ తండ్రి నామం, యెహోవా నామం ఎంత ఘనమైనది అది చెప్పండి. అలా గుర్తు చించుకుని యేసు మార్గం ఎంతో గొప్పదో చెప్పండి. అదే చేస్తున్నాడు ఎల్పిబి. నేను చేసేది నా యేసు నామం గొప్పదని చెప్పేవాడిని. ఎక్కడైనా చూడండి నా ప్రసంగాల్లో బైబిల్ గొప్పదని చెబుతా, యేసు గొప్పవాడని చెబుతా, నా తండ్రి అయిన యెహోవా నామం, సైన్యములకు అధిపతిగా యెహోవా గొప్పవాడని చెబుతా. వాళ్ళ దేవుళ్ళ పేర్లు నా నోట రానివ్వను. బైబిల్ నాకు హక్కు ఇవ్వలేదండి. నాకు మతమనే మత్తు లేదండి.